జయశంకర్ సారు తన చిన్నతనం నుంచి విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించి ఆంధ్ర వలస పాలకుల వల్ల తెలంగాణకు జరుగుతున్నటువంటి నష్టం, అదేవిధంగా భాష కావచ్చు, అన్ని రంగాలలో సమైక్యవాదులు మన తెలంగాణను చూసినటువంటి చిన్న చూపు కావచ్చు, వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ దీని నుంచి మేము సమైక్య పాలకుల నుంచి విముక్తి కావాలి, మరి అది జరగాలంటే ఏం చేయాలి అనేది ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఇవాళ తెలంగాణలో ఉన్న అంటే ఆయన చదువు పూర్తి చేసుకొని చదువు అయిపోయినాక తర్వాత కూడా ఆయన అనేక రకాల ఆంధ్ర వలస పాలకుల వల్ల పడ్డటువంటి బాధలు కష్టాలు ఆయన స్వయంగా అనుభవించినటువంటి దాని నుంచే వల్ల తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం అనేది అన్ని వర్గాలకు తెలియజేయాలి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అనేది రావాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాడే ఈ తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రజలకి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలను, అదేవిధంగా మేధావులను, వివిధ పార్టీలలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని అందరినీ కూడా ఏకం చేయడం కోసం ఆనాడు కేసీఆర్ గారి లాంటి ఒక ఉద్యమ నేపథ్యం నుంచి, అంటే ఆనాడు తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ప్రాంతం గురించి తెలిసినటువంటి వ్యక్తి, రాజకీయంగా పరిణితి చెందినటువంటి వ్యక్తి, అట్లాంటి నాయకుడిని మేము ముందట పెట్టుకొని పోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో జయశంకర్ సారు ఆనాడు మొత్తం ఇవాళ అన్ని వర్గాల ప్రజల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ఈ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి ఒక సిద్ధాంతకర్తగా ఉండి మొత్తం తెలంగాణ యాసను, తెలంగాణ భాషను, తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాలని ప్రపంచవ్యాప్తంగా కూడా తీసుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ జయశంకర్ సార్. కానీ ఇవాళ జయశంకర్ సారు ఇవాళ నేను మైకు పట్టుకొని మాట్లాడుతున్నాను, ఇవాళ మీ ముందున్నాను అంటే అట్లాంటి గొప్ప నాయకులు ఒక స్ఫూర్తి, ఇవాళ ఎంతోమంది నాయకులకు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి జయశంకర్ సార్. జయశంకర్ సార్ కోరుకున్నది ఒకటే, తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ కూడా తెలంగాణ ప్రాంతానికి చెందాలి అనేటువంటి ఏదైతే కలలు అన్నాడో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, ఇవాళ అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇవాళ అధికారం అనేది సామాన్య ప్రజల చేతిలోకి రావాలి, అన్ని వర్గాల్లో సమానత్వం అనేది ఉండాలి, పరిపాలన అనేది జరగాలి అన్నటువంటిది ఏదైతే కోరుకున్నాడో ఆ కోరుకున్న దాన్ని ఆనాడు తెలంగాణ ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు ఆనాడు 10 సంవత్సరాల కాలంలో ఇవాళ ఒక ఉద్యమ నేతగా తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించి తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఇవాళ అమరుడైనటువంటి జయశంకర్ సార్ ఒక అమరత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఒక స్ఫూర్తిని తీసుకొని ఆయన ఆలోచనకు తగినట్టు కూడా మంచి పరిపాలన చేసినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి ఇవాళ జయశంకర్ సారు మన మధ్యలో లేకపోయినా ఇవాళ మన తెలంగాణ ప్రజల గుండెలలో తెలంగాణ ప్రతి పాటలో కావచ్చు, ఆటలో కావచ్చు, మాటలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా జయశంకర్ సారు ఎప్పటికీ అందరి గుండెలలో నిలిచిపోతాడు. ఇవాళ జయశంకర్ సార్ లాంటి గొప్ప వ్యక్తి ఒక స్ఫూర్తితోటి ఆయన కోరుకున్నటువంటి ఏదైతే ఆశించిండో ఆశించిన దానికి అనుగుణంగా ఆయన ఆశయాన్ని కొనసాగించడంలోనే నిజమైనటువంటి నివాళి ఉంటుంది. కాబట్టి మేమందరం కూడా, నేను ఒక వ్యక్తిగతంగా ఒక ఉద్యమకారినిగా ఇవాళ జయశంకర్ సార్తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిగా ఆయన ఆశయాలకు అనుగుణంగా మేమంతా కూడా పనిచేస్తూ ఇవాళ వారికి ప్రగాఢ నివాళి తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.